ఈ అమ్మాయికి గుడ్డ అయితే బాగా వచ్చింది, 17 మిల్లీమీటర్స్ ఒకటి, 20 మిల్లీమీటర్స్ వచ్చింది. కాకపోతే ఎడం పక్కన వచ్చింది. మీకు ఎస్ఎస్జీ చేసినప్పుడు ఎడం పక్కన ట్యూబ్ బ్లాక్ ఉంది, అంటే తిరుగు ఆపరేషన్ అయిపోయింది కదా. మీకు తిరుగు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెచ్ఎస్జీ చేసినప్పుడు ఎడం పక్కన బ్లాక్ ఉంది, కుడి పక్కన బాగుంది. అర్థమైంది కదా నేను చెప్పేది. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మీకు కుడి పక్కన బాగుంది, ఎడం పక్కన బాగలేదు. కానీ మీకు ఎక్కడైతే బాగలేదు అటుపక్కనే గుడ్డు వచ్చింది, ఎడం సైడ్ బాగలేదు కానీ ఇక్కడే గుడ్డు పెరిగింది. దీనివల్ల మనం ప్రయోజనం ఏమేమి ఉండదు ఐయుఐ చేయడం వల్ల, ఎందుకంటే ఈడ గుడ్డు విడుదలైన గుడ్డు ఇక్కడ చేరుకోలేదు కదా. సో దానివల్ల ఈ నెల అయితే ఐయుఐ మనం క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ మంత్ చూద్దాము ఐయుఐకి మనం, సరేనా? ఎందుకంటే మనకు రైట్ సైడే గుడ్డు రావాలన్నమాట. రైట్ సైడ్ గుడ్డు వస్తేనే బాగుంటుంది రేపు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నిలబడడానికైనా దేనికైనా చేసేదానికి. ఓకేనా? ఇప్పుడు ఇంకా భార్యాభర్త కలవండి. ఎగ్గు పగలడానికి ఇంజెక్షన్ ఇచ్చింటారు మేడము, ఇది ఇక్కడ రాస్తున్నాను, ఇది తీసుకోండి. జస్ట్ ఊరికి కలవండి. మన ప్రయత్నం అంటే వెరీ రిమోట్ ఛాన్సెస్ అనమాట మనకు. అంటే లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండి లెఫ్ట్ సైడ్ ఎగ్ విడుదల అయితే రైట్ సైడ్ ట్యూబ్లో నుంచి అది లోపలికి వచ్చేది అనేది చాలా రేర్గా జరుగుతుంది. జస్ట్ విల్ ట్రై అంతే, సరేనా?